టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శారదాదేవి గారు. భారతదేశంలో మనకు ప్రతి కేసు లేటుగా అవుతుంది, న్యాయం జరగదు అనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఈ కోల్కతా కేసు కూడా ఇలాగే జరుగుతుందేమో, న్యాయం జరగదు అని చాలా మందికి రకరకాలుగా అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. సో అవన్నీ నివృత్తి చేయడానికి మనతో శారదాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. ఎందుకమ్మా కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లేట్ అయిపోతూ ఉన్నాయి, ఎందుకు జాప్యం అవుతూ ఉంటుంది, న్యాయం ఎక్కడ జరగకుండా పోవడానికి కారణం ఏంటి? కోల్కతా విషయం చూస్తే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఎట్లాగంటే అమ్మా, ఒక సంఘటన జరిగితే ఫస్ట్ ఏం చేస్తాం మనము, పోలీస్ వాళ్లకు మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పారో అది వింటున్నాం మనం. ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా అసలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. అసలు ఆ పోలీస్ వాళ్ళని పంపించేటప్పుడు మనకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన దగ్గరికి పంపించేప్పుడు బాడీ క్యామ్స్ అనేది పెట్టి పంపిస్తే మొత్తం రికార్డ్ అవుతుంది. అక్కడ ఏమైంది, అసలు పోలీస్ వాళ్ళకి ఏదన్నా ఉందా లేదా, మనం ఎవరిని నేరస్తులు అనట్లేదు, ఇంకోటి అనట్లేదు. మనము అసలు ఏంటి, మనకు చిన్న హెయిర్ దగ్గర నుంచి మన పెన్ను క్యాప్ అయినా కానీ ఎవిడెన్సే, ఏదైనా కానీ మనకు ఏవైనా వాళ్ళు తీసుకొని చెయ్యాలి అనేసి అంటే వాళ్ళు చెప్పిందే మనం వింటున్నాం అంతే. ఎవరైనా కోర్టు అయినా కానీ, ప్రజలైనా కానీ, ఎవరైనా కానీ ఏంటి అంటే పోలీస్ వాళ్ళు ఓవరాల్గా ఏది చెప్తారో అది నిజం అనుకుంటున్నాం మనం. అలా కాకుండా నిజాలు కొన్ని బయట పడాలి అనేసి అంటే పోలీస్ వాళ్లకు బాడీ క్యామ్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. నంబర్ 1. బడాబాబులకు చట్టాలు చుట్టాలు అని అన్నారు. ఆ చట్టాలు చుట్టాలే. డబ్బు ఉన్న వాళ్లకు నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక నేరం గురించి కాదు, ఇంకోటి కాదు, ఎక్కడైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ, పేదవాళ్ళకు కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. మన దేశంలో రోజుకు ఎన్నో రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు కనుక ఇది బయటపడింది మనకు. అంతేగాని అలాంటివి ఎన్నో కనుమరుగవుతున్నాయి. అసలు ఎంతో మంది బాధితులు మొత్తం అసలు వాళ్ళు ఎట్లాగంటే సఫర్ అవుతున్నారు. కరెక్ట్. రేపులు జరిగి రేపు చేసి మర్డర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని బెదిరించడము, మిమ్మల్ని కూడా చంపేస్తాను మీరు ఇది బయట పెడితే అనడము, అలా గమ్మును ఊరుకోవడం. వాళ్ళకి డబ్బులు లేక, డబ్బులు ఉన్నవాడు ఏంటంటే ఇప్పుడు సంజయ్ రాయ్ని తీసుకొచ్చారు. సంజయ్ రాయో కాదో తెలియదు మనకు. ఎందుకంటే ఆ అమ్మాయి డెఫినెట్లీ ఒక దగ్గర ఇప్పుడు రేప్ చేస్తుంది అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేస్తుంది ఆ అమ్మాయి. ఆమె పోరాడుతుంది. ఆమె పోరాడినప్పుడు అతనికి ఎక్కడ కూడా గాయాలు లేవు. కొంతమంది అంటున్నారు అది కాదు, అది నిజం అనేది నిర్ధారణ అనేది కావాలి మనకు. ఆయనకి గాయం తగిలింది, ఆయన స్కిన్ నెయిల్స్ లో కూడా ఉంది అంటున్నారు. అది కాదు, ఎందుకంటే అది చెప్తున్నారు అంతే. వాళ్ళు ఏంటంటే 13 రోజులైంది సంఘటన జరిగి, 13 డేస్ నుంచి 13 రోజు కొన్ని చెప్తున్నారు. కొన్ని ఈ రోజు చెప్పింది రేపు సరిగ్గా ఉండట్లేదు, కరెక్ట్ కావట్లేదు అసలు. మళ్ళీ ఫ్లోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఏమొచ్చింది, ఒక్కడు కాదు, ఇది ఒక్కడు చేసిన పని కాదు అని అంటున్నారు. మళ్ళీనేమో అంత పెద్ద గవర్నమెంట్ కాలేజ్, ఆ గవర్నమెంట్ కాలేజ్ లో 2 క్యామ్లు ఉండడం ఏంటి, ఆ చివరొకటి ఈ చివరొకటి. లోపల సెమినార్ హాల్లో పెట్టాలి కదా, సీసీ కెమెరాస్ అనేది పెట్టాలి కదా. మనము సీసీ కెమెరాస్ లేకుండా కారిడార్లోనే పెట్టేసి నైట్ 11:30కి వాళ్ళ అమ్మతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన అమ్మాయి 11:30 నుంచి 8th నైట్ 11:30 నుంచి 9th మార్నింగ్ వరకు ఏమేమైనాయో చూపిస్తున్నారు. కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చిందని చెప్పట్లేదు. బ్లూటూత్ ఏదో పడిపోయింది, అది సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళే పడేసి ఉంటారు. ఇదంతా ప్రీ ప్లాన్డే. ఎందుకంటే ఆ అమ్మాయి ఎదురు తిరుగుతుంది. ఇక్కడ ఏంటి, డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు, మళ్ళీనేమో ఇది వ్యభిచారము అది అంతా నడిపిస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ కూడా ఏంటి, వాడు రిజైన్ చేశాడు ఈరోజు. రేపు మళ్ళీ ఏంటి, రేపు మళ్ళీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో అపాయింట్ చేశారు వెరీ నెక్స్ట్ డే. అదంతా ప్రీ ప్లానే కదమ్మా మనకి. ఇదంతా ప్రీ ప్లాన్. క్రియేట్ చేసి వాళ్ళ ఇంకోటి పోలీసులు వచ్చాక వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్పారు, ఫస్ట్ ఏం చెప్పారు, మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పారు. ఫస్ట్ హెల్త్ బాగాలేదంటే నైట్ మాట్లాడింది కదా బానే ఉంది అని అన్నారు. మాకు కూడా సుప్రీంకోర్టు నుంచి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి కనుక చెప్తున్నాను. హెల్త్ బాగాలేదు అన్నవాళ్ళు మళ్ళీ ఇంకొక అరగంటలో
ఏమన్నారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. అదే కాలేజీ యాజమాన్యం. సరే చెప్పారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు పేరెంట్స్కి డెడ్ బాడీని చూపించే రెస్పాన్సిబిలిటీ ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. 3 hours వాళ్ళు వెయిట్ చేశారు. 3 hours వెయిట్ చేయించాల్సిన పనేముంది అక్కడ మనకు? 3 hours మళ్ళీ నైట్ ఏంటి, వాళ్ళకి అంత పెద్ద గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు గవర్నమెంట్ ఏవైనా కానీ ఒక రెస్టింగ్ రూమ్ అనేది ఉంటుంది కదా, లేడీస్కు ఒక రెస్టింగ్ రూమ్ అనేది ఉంటుంది. ఎందుకు 36 hours పనిచేసింది ఆమె. డ్యూటీ అయిపోయాక ఏం చేసింది ఆమె, ఏదో పడుకుందామని 36 hours కంటిన్యూస్గా చేసింది కనుక ఆబ్వియస్గా పాపం టైర్డ్ అయిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. పడుకుందాం కాసేపు అనుకొని పడుకుందేమో ఆ అమ్మాయి. ఆ సెమినార్ హాల్లో పడుకోవడము అనేసి అంటే అది ప్రొటెక్టేనా? అది అసలు కాదు కదా, ఆ ప్రొటెక్షన్ కాదు కదా ఆడవాళ్లకు. ఆడవాళ్ళకు అనేది అంత పెద్ద కాలేజీ అన్నప్పుడు, ఆ కాలేజీకి బ్యాడ్ నేమ్ ఉంది అని అన్నప్పుడు కనీసము వాళ్ళు యాజమాన్యమైనా సరే, అరే మా కాలేజీకి బ్యాడ్ నేమ్ ఉంది కనుక మనం ఇంప్లిమెంట్ ఏదన్నా చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అనేసి అనుకోవాలి కదా. వాళ్ళకి రెస్టింగ్ రూమ్స్ కట్టించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఏది చేసినా కానీ ఇప్పుడు కోర్టులు స్లోగా అవుతున్నాయని అన్నావు నువ్వు ఒక మాట. అది కోర్టులు వాళ్ళ పని వారు చేసుకుపోతున్నారు. ఎందుకు స్లో అవుతున్నాయి? ఇరు వర్గాల వాళ్ళ నుంచి ఎవిడెన్సెస్ కావాలి. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ దే కాంట్ డూ ఎనీథింగ్ మా. ఎవిడెన్స్ అనేది కావాలి. ఈ ప్రాసెస్ ఏమంటే ఇది ఎట్లాగైనా టైం టేకింగ్ ప్రాసెస్. పబ్లిక్ తెలీదు ఆ కోర్టు ఏంటి, కోర్టులో ఏముంటుంది, కోర్టుకు వెళ్ళినా వేస్టే అనేది అదొక ముద్ర పడింది అంతే. కోర్టు చేసే పని తన పని తను చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును కూడా సుమోటాగా తీసుకుంది కదా సుప్రీం కోర్టు. అవును, ఇది సీరియస్ గా సుమోటాగా తీసుకుంది. సీరియస్ గా ఒక ఛాలెంజే కదా, ఛాలెంజింగే కదా, మనం మెచ్చుకోవాలి 100% మెచ్చుకోవాలి. చంద్రచూడ్ ఎంత గ్రేట్ డెసిషన్ అనేది తీసుకున్నారు ఆయన. అది తీసుకున్నారు కదా. అది ఏంటంటే మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. అది ఎందుకంటే 1 by 1 చేయాల్సిందే కానీ మనం గబుక్కున మనం డెసిషన్ ఇయ్యలేము. ఇప్పుడు ఈ రోజు మనకి ఇవన్నీ అన్ని దొరికాయి, ఎవిడెన్సెస్ అన్ని ఇవాళ ప్రొడ్యూస్ చేస్తే ఇవాళ మనకు వచ్చేస్తుంది. ఆర్డర్ ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. కోర్టు వాళ్ళది ఏముండదు కోర్టును నిందించడం అనేది. ఎందుకంటే నేను బీయింగ్ హైకోర్టు అడ్వకేట్ నేను చెప్పేది ఏంటంటే కోర్టులు వాళ్ళ పని అవి చేస్తున్నాయి. పెండెన్సీ కేసెస్ ఎందుకున్నాయి అనేసి అంటే నెంబర్ ఆఫ్ కోర్ట్స్ కావాలి మనకి. ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి కోర్ట్స్. కేసెస్ ఎక్కువైపోతున్నాయి. డే బై డే ఏంటంటే కేసెస్ ఎక్కువైపోతున్నాయి మనకు. అన్ని కేసులు డీల్ చేయాలి అన్న అందరు కూడా మళ్ళీ ఇప్పుడు ఇరుపక్క ఇప్పుడు బోత్ పార్టీస్ కూడా ఆ బోత్ పార్టీస్ ఏంటంటే వాళ్ళు కౌంటర్ వేయాలి అని అంటాం. 10 సార్లకు వేస్తారు వాళ్ళు. నెక్స్ట్ టైం గివ్ మీ 1 ఛాన్స్ అంటారు. అలా కోర్టు చేసేదేం లేదు. ఒకవేళ జడ్జికి అంతా తెలిసినా గానీ ఎవిడెన్స్ లేకుండా ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వడానికి వీలు లేదమ్మా. మనకు కోర్టు ప్రకారం అంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్కరు నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనే ఒక ఫార్ములా ఉంది మన దాంట్లో ఉంది. కాబట్టి దాని పద్ధతి ప్రకారం చూసుకుంటే ఇంత లేట్ అవుతుంది మనకి. అదే చెప్పేది. ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ అక్కడ ఏదో ఉన్నది. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ప్రీ ప్లాన్. ఎందుకంటే ఈ అమ్మాయి అన్ని బయట పెడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టి. ఇప్పుడు నైట్ ఫ్రెండ్స్ ఏం చెప్పారట, ఇమ్మీడియట్ గా ఏం చెప్పారు, వాళ్ళు ఏమిచ్చారు, నైట్ ఒలింపిక్ గేమ్స్ చూస్తున్నది మేము అందరం కలిసి లంచ్ చేసాము, డిన్నర్ చేసాము అని చెప్పిన వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, అసలు ఏంటి, ఏం చూసింది, ఏం చెప్పింది మీకు లాస్ట్ కు, వాళ్ళని కూడా ఎవిడెన్స్ గా తీసుకోవాలి కదా. వాళ్ళని తీసుకున్నారా లేదా ఒక క్వశ్చన్ మనకి. కరెక్ట్, అర్థమైందా? వాళ్ళని తీసుకున్నారా, మళ్ళీనేమో సెమిన్యూడ్ గా పడిపోయి ఉన్నది. మరీ దారుణంగా, అంత దారుణంగా అసలు ఒక్కడు చేసే పని కాదు. ఎందుకంటే అసలు ఇంకోటి ఏంటంటే ఎంత ఇది ఉన్నప్పుడు పక్కకు రెనోవేషన్ వర్క్ చేయించాల్సిన పని లేదు కదా. ఆ అమ్మాయి అరుపులు. ఇంకోటి 24/7 హాస్పిటల్ అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తిరుగుతుంటారు, చాలా సందడిగా ఉంటుంది. మిడ్ నైట్ అన్న ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ మార్నింగ్ ఎలా ఉంటుందో నైట్ కూడా అలానే ఉంటుంది. ఎవ్వరు కనిపెట్టలేకపోయారా ఆ రూమ్ ను? ఇప్పుడు ఆ రూమ్ లో నుంచి ఎన్నో ఆ అమ్మాయి ఎంత అరిచిందో, ఏం చేసిందో పాపం. లేదు మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసినప్పుడు ఈ టేబుల్ పడిపోదా, ఆ కెమెరా పడిపోదా, ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా చైర్లు పడిపోవా, ఆ సౌండ్స్ రావా? అవన్నీ ఎవరు కనిపెట్టలేకపోయారా? ఇదంతా ప్రీ ప్లానే. అంటే సౌండ్ ప్రూఫ్ అదంతా సెమినార్ క్లాస్ అంటున్నారు. సౌండ్ ప్రూఫ్ ఉంటుంది, ఉండదు అనట్లేదు. సరే, సౌండ్ ప్రూఫ్ సెమినార్ క్లాసు ఏదున్నా గానీ అక్కడ సందడి ఉంటుంది. సెమినార్ క్లాస్ ఉన్నప్పుడు సెమినార్ హాల్ ను లాక్ చేయరు కదా. కరెక్ట్.
ఓపెనే ఉంటుంది కదా డోర్స్ అయితే. ఆ డోర్స్ లాక్ చేసినప్పుడు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళన్నా ఇప్పుడు ఆ యాజమాన్యము ఒకళ్ళన్నా క్వశ్చన్ చేశారా? విచిత్రం ఏంటంటే ఆ టైంకి ఆ అమ్మాయి సెమినార్ క్లాస్ లో ఉంది అని వీడికి ఎలా తెలుసు? వీడికి ఎలా తెలిసింది? ఎట్లాగంటే ఫాలో అప్ అవుతున్నారా అమ్మాయి? ఫాలో అప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ని పంపించారు కదా ఈ అమ్మాయి రోజు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కామన్ గా, నేను ఎలాగైనా బయట పెడతాను, నేను ఇవన్నీ బయట పెడతాను అని చెప్పిందట వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అట. అది ఇవన్నీ ఏంటంటే ప్రీ ప్లాన్ గా చేశారు, ఎన్నో రోజుల నుంచి ప్లాన్ ఉందన్నమాట. ఏంటంటే ఇదంతా అందరూ చెప్తున్నారు మనకి, ఇప్పుడు అన్ని చెప్తున్నారు, జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. ఇది జరగకుండా ఉండాలి, ప్రివెన్షన్ అనేది తీసుకోవాలి మనం. సాక్ష్యాలను మాయం కూడా చేసే కొద్ది పాపం కోర్టు కూడా ఏం చేయలేకపోతుంది. సాక్ష్యాలను మాయం చేస్తున్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంటే వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రిన్సిపల్ అలా అనొచ్చా? ఆడపిల్ల ఆ అమ్మాయి అక్కడ ఉండాల్సిన పనేముంది, అలా చేయాల్సిన పనేముంది అనేది ఒక ప్రిన్సిపల్ అనాల్సిన పని అనేది అతను అట్లాగా అనడం ఒకటిను. ఆ పిల్ల చనిపోయిందని సానుభూతి లేకుండా నేరస్తుడు కదా, అతనే నేరస్తుడు కదా. ఇప్పుడు అక్కడ అసలు ఎప్పుడైతే సిబిఐకి మనము అప్పచెప్పామో అప్పుడే వాళ్ళంతా చిందరబందర చేసి పడేశారు, మొత్తం డ్యామేజ్ చేసేసారు. ఎందుకంటే సాక్ష్యాలు అనేది కనబడొద్దని. ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యాలు అనేది ఇప్పుడు కోర్టు లేట్ అవుతుంది అని అంటే ఈ సాక్ష్యాలు అనేది తెలియకుండా ఏమీ చెప్పలేదు. కరెక్ట్. అట్లా కోర్టు అనేది ఏమీ చేయలేదన్నమాట. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఆవేశంలో ఉంటారు, బాధ, న్యాయం జరగట్లేదన్న ఆవేదన, ఆవేశం అన్ని ఉంటాయి. అంటే మనకే ఇలా ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పగవాడికి కూడా రావద్దనే కోరుకోవాలి. మీరన్నట్టు దీనికి ప్రివెన్షన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తామమ్మా. ఎంతటి పెద్ద వాళ్ళైనా, ఎంత బడా బాబులైనా సరే ఇందులో ఉన్న వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి అని అందరం కోరుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా. Thank you.